ఒక చిన్న గ్రామం దగ్గర ఒక అందమైన తోట ఉండేది. ఆ తోటలో ఎన్నో రంగురంగుల పువ్వులు, చిట్టి సీతాకోకచిలుకలు, పాటలు పాడే పక్షులు ఉండేవి. కాని అందరిలో అందంగా మెరిసేది ఒక ఎరుపు గులాబీ పువ్వు, రోజా పువ్వు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తే ఆ పువ్వు ముఖం వైపు తిప్పుకుని నవ్వేది. చుట్టూ ఉన్న పువ్వులు అడిగేవి, ఎందుకు ప్రతిరోజు సూర్యుడిని చూసి నవ్వుతావు? అప్పుడు గులాబీ పువ్వు మెల్లగా అంది, అతను నన్ను వెచ్చదనం ఇస్తాడు, కాంతి ఇస్తాడు, అందుకే నేను అతనికి కృతజ్ఞత చెబుతాను. ఒకరోజు ఆకాశం నల్లగా మారింది, మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం వచ్చి, గాలి బలంగా వీచింది. చుట్టూ ఉన్న పువ్వులు భయపడ్డాయి. అయ్యో, వర్షం వస్తుంది, మన రేకులు ఊడిపోతాయి అని. కానీ గులాబీ మాత్రం చిరునవ్వు చిందిస్తూ అంది, భయపడకండి, వర్షం మనను శుభ్రం చేస్తుంది, కొత్త ప్రాణం ఇస్తుంది. వర్షం ఆశ్చర్యపడి అడిగింది, అందరూ నన్ను భయపడుతుంటారు, కాని నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? పువ్వు నవ్వుతూ అంది, అందం అనేది బయట కనిపించే రంగులో ఉండదు, మనసులోని మంచితనంలో ఉంటుంది. ఆ మాట విని వర్షం ఆనందించింది. అప్పటినుండి వర్షం, గులాబీ మంచి స్నేహితులు అయ్యారు. వర్షం వచ్చినప్పుడు ఆ పువ్వు ఇంకా అందంగా వికసించేది. కథ చివరగా మనం గుర్తు పెట్టుకోవాల్సినది, అందం బయట కాదు, మన హృదయంలో ఉంటుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మధురమైన కథల కోసం మాతో ఉండండి.